హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. ఈ రోజు నుంచి కొంచెం స్పెషల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే కొంచెం కొన్ని రోజులుగా నా బొజ్జ చూసుకుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది అనమాట. అది తగ్గాలి అని చెప్పేసి నేను ఒకటైతే ఛాలెంజ్ పెట్టుకున్నాను. అదే లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ రోజు నుంచి 21 డేస్ అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా అలవాటు అవటానికి 21 డేసే పడుతుంది కాబట్టి. ఎందుకంటే నేను ఎప్పుడు చేద్దాం అనుకున్న ఒక 5 డేస్ 6 డేస్ మహా అయితే 10 డేస్ అలా చేసి ఆపేస్తాను అనమాట. నా వల్ల అయ్యేది కాదు. కానీ ఈసారి ఛాలెంజింగ్గా పెట్టుకున్నాను అనమాట. అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి రోజు వీడియో తీయాలి, వీడియో పెట్టాలి అన్న ఆలోచన మైండ్లో ఉండైనా చేస్తానని. సో ఆ మోటివేషన్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచేసాను. ఇక లేచి 5:30కి అయితే అంటే 5 వరకు లేచి బ్రష్ చేసి అలాగే హాట్ వాటర్ అయితే తాగేసాను. హాట్ వాటర్ తాగి ఇంకా ఆ తర్వాత 5:30కి చూస్తే 13 degrees ఉందన్నమాట బయట చలి. ఈ టైంలో పైకి వెళ్దామా వద్దని ఒక్క నిమిషం ఆలోచించి కానీ వెళ్దామని డిసైడ్ అయ్యి పైకి వెళ్ళి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ చలిలో ఫస్ట్ వెళ్ళగానే కొంచెం చలి అనిపించింది. కానీ నడుస్తూ ఉండే కొద్దీ మనం ఏదైనా పని చేస్తుంటే కొంచెం బాడీ హీట్ అవుతుందన్నమాట. సో ఇక తర్వాత చలి తెలియలేదన్నమాట. అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది. ఇక ఒక 30 minutes అయితే వాకింగ్ చేసాను. తర్వాత ఒక 5 ఎక్సర్సైజ్ అయితే చేశాను అనమాట. ఇవి రోజు నేను ఒక 5 డిఫరెంట్ ఎక్సర్సైజ్ అయితే మీకు చూపిస్తాను. అవి ఓన్లీ బెల్లీ ఫ్యాట్ గురించే. సో అవే నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే 5 డిఫరెంట్ ఎక్సర్సైజ్లో అవన్నీ ఒక్కొక్క సింగిల్ రౌండ్ వచ్చేసి మనం 4 rounds చేయాలి. ఒక్కొక్క రౌండ్లో ఒక 10 seconds బ్రేక్ తీసుకోవాలి. మొత్తం రౌండ్ తర్వాత 1 minute అయితే బ్రేక్ తీసుకోవాలి. అలా 5 sets అయితే చేసేసాను అనమాట. అంటే ఫస్ట్ రోజు కదా చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. తర్వాత ఒక 4 days అలానే అనిపిస్తుంది. ఇంకా తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. నేను ఇంత వీక్గా ఉన్నానని నాకు ఈ ఎక్సర్సైజులు చేసేటప్పుడే తెలిసింది. అంతకుముందు ఎంత చేసినా అసలు ఏమనిపించేది కాదు. ఇప్పుడు చూడండి అలా చేయలేకపోతున్నాను. అప్పుడు అర్థమైంది నా పరిస్థితి ఎంత ఇదిగా ఉంది. అంటే రోజు ఇంట్లో ఉండి అలా శిశాంతోనే ఆడుతూ ఎలాంటి ఎక్సర్సైజులు లేకుండా, అంటే వాడితో తిరిగింది వేరు, వాడితో పరిగెత్తింది వేరు. ఇక ఎలాంటి డిఫరెంట్ ఎక్సర్సైజ్ అనేది లేదు, బాడీకి ఎలాంటి కదల్చడం లేదనమాట. సో దానివల్ల ఏమో చేయలేకపోయాను. ఫస్ట్ రోజు చాలా కష్టంగా అనిపించింది. చేస్తుంటే నాకే ఆయాసం, కాలు నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఎంత 20 seconds ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చి ఆ 20 seconds చేయలేకపోయాను. చూడండి ఎలా చేయటానికి కూడా ఇబ్బంది పడుతుంది అనమాట. ఆ రోజునే డిసైడ్ అయిపోయాను, లేదు బాడీని కొంచెం వంచాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా కష్టమైనా సరే రోజు చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ కోసం అలా కూర్చుంటే ఆ చల్లగాలికి లోపల స్వెట్టింగ్కి చాలా హాయిగా అనిపించింది. అప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్లు ఆ పెయిన్ అంతా నాకు చాలా రిలీఫ్ అనిపించింది అనమాట. పైన అంతా చల్లగా ఉండి ఆ స్వెట్ ఆ చల్లగాలి తగులుతుంటే చాలా హాయిగా అనిపించింది. ఇక కిందకైతే వచ్చేసి ఒక 5 కిస్మిసెస్ అయితే తినేసాను అనమాట. ఇది 5 అంటే బాదం అవి తినొచ్చు, కానీ నేను బాదం అది సాయంత్రం రొటీన్లో పెట్టుకున్నాను. అందుకని ఫస్ట్ 5 కిస్మిసెస్ అయితే తీసుకున్నాను. డైట్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నాను అనమాట నేనైతే. ఎందుకంటే నేను చాలా ఫుడ్ ప్రియురాల్ని. ఫుడ్ అయితే అస్సలు ఆపలేను అనమాట. చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. కానీ ఈ 21 days ఛాలెంజ్ పెట్టుకున్నాను కదా, నాకు నేను కంట్రోల్గా ఉండగలనా అనేది నాకు నేను టెస్ట్ పెట్టుకున్నాను. సో అందుకని చెప్పేసి చాలా డైట్ ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాను అనమాట. ఇక మేమైతే అక్కడ నుంచి మార్కెట్కి అయితే పొద్దున్నే మేము బయలుదేరింది 7:30కి అనమాట. 7:30కి ఇంకా చాలా దూరంగా ఉంది. ఇక వాడి శిశాంత్ గారు కూడా మా వాడు పొద్దున్నే లేపి తీసుకెళ్ళా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడికి బయటకు వెళ్ళడం అంటే అంత ఇష్టం అనమాట. ఎంత చలైనా సరే వాడు నవ్వుకుంటూ లేస్తాడు బయటకు వెళ్దామంటే. ఇక మేము పెద్ద మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే మొత్తం హోల్సేల్ అనమాట. మాకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ నుంచే తీసుకెళ్ళి బయట కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కేజీలు ఇవ్వరు అనమాట. ఓన్లీ 5 kgs 4 kgs అలా అయితే ఇస్తారు. మొత్తం బల్క్లో ఇచ్చేస్తారనమాట. ఇక మేము మిర్చి తీసుకున్నామని ఇచ్చాము అనమాట. ఒక్కొక్క చెప్తున్నారు. ఇక మేము మంటలేని కాయలతో తీసుకున్నాము. అది ఘాటు లేదు, మంటలేని కాయలు. సో ఇక మేమైతే 1 కిలో తీసేసుకొని వెళ్ళిపోయాం అనమాట. అలా మార్కెట్ మొత్తం తిరుగుతూ ఇక మాకు కావాల్సిన
చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఒకటైతే వచ్చింది, 10 రూపాయలకి చాలా వచ్చింది. అదే మీరు చూస్తున్నారు కదా కొత్తిమీర 10 రూపాయలకి మూడు కట్టలు అయితే ఇచ్చారనమాట. తీసుకోవాలంటున్నారు కానీ తీసుకోవాలి. బయట 10 రూపాయలు కొంచెం కూడా పెట్టారు, అదే మార్కెట్లో అయితే 10 రూపాయలకి అంత ఇచ్చారనమాట. ఇక మేము తర్వాత క్యారెట్ అన్నీ తీసుకొని ఇక మేమైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ ఆ మార్కెట్లోనే మాకు దాదాపు గంట పైనే పట్టింది. అక్కడ అన్నీ చూసుకుంటున్న టైం అయిపోతుంది అనమాట. పొద్దున్నే కదా చాలా రష్ అయితే ఉన్నారు. అసలుకి ఎలా బండి కూడా పోవడానికి లేదనమాట. బండి బయటే పెట్టి మేము లోపలికి వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక బయట నుంచి వస్తుంటే ఇక్కడ పక్కన చూశారు కదా కోళ్ళు అమ్ముతున్నారనమాట. మొత్తం నాటుకోళ్ళే, మొత్తం బుట్టలు అమ్ముకొని అమ్ముతారు. బుధవారం శనివారం కోళ్ళ మార్కెట్ అని చెప్పచ్చు. ఇక ఇంటికి అయితే వచ్చేసాము. నేను 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను వెళ్ళే ముందే. మా వారి కోసం అయితే దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఆ దోశలు వేసుకుంటే నేనైతే ఎగ్స్ కంప్లీట్ చేసేసాను. ఇక నా టిఫిన్ వచ్చేసి అయిపోయిందనమాట, 2 ఎగ్స్. ఇక ఎర్లీ మార్నింగ్ నేనైతే ఇది ఫిక్స్ అయిపోయాను, డైలీ 2 ఎగ్స్. నేను తినని రోజు అయితే ఒక దోశ కానీ 2 ఇడ్లీ కానీ. సో ఇంకా అంతే, అంతకు మించేం లేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కూరగాయలన్నీ ఇవన్నమాట. సో ఆనియన్ అయితే 5 కేజెస్ 6 కేజెస్ వచ్చినాయి. సో 6 కేజెస్ 100 రూపీస్కి అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా 10:30 అయిందనుకుంటా. 10:30కి కొంచెం ఆకలినట్టు అనిపించింది. ఇక అప్పుడు క్యారెట్ కోసుకొని అయితే తినేసాను. ఇక మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి 1 అయిపోయింది. శశాంత్కి పెట్టేసి 1 నిద్రపుచ్చి అయితే నేను తినేసాను. ఇక ఆ రైసు కొంచెం ఒక బౌల్ రైసు, ఎంత రైసో అంత క్వాంటిటీలో దాల్, తర్వాత సలాడు. సో తీసేసుకొని నేను రోజు సలాడ్ అయితే కలుపుకోను కదా, సో క్వాంటిటీ ఎక్కువ తినేదాన్ని అనమాట రైస్. ఈరోజు సలాడ్ కలుపుకునేసరికి ఆ కొంచెం తినేసరికి బాగా హెవీగా అయిపోయింది. ఇక నైట్ డిన్నర్లో అయితే రోటీ, సలాడ్, దాల్తో అయితే తినేసాను అనమాట. అది కూడా ఆయిల్ లెస్సే. సో ఈ డే అయితే ఇలా గడిచిపోయింది ప్రశాంతంగా. సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.